హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన హరిద్రమాల, అదేనండి పసుపు కొమ్ముల మాల ఎలా చేయాలో చూపిస్తుండే ఈ వీడియోలో. దానికోసం ఇలా కుంకుమ, పసుపు, గంధం, దారం, పసుపు కొమ్ములు తీసుకున్నా అండి. ఒక తెల్ల దారాన్ని 2 పోగుల చొప్పున వేసుకొని నేను సరిపడమైన కట్ చేసుకొని దానికి పసుపు రాసుకున్నాండి. పసుపు కొమ్మలు పచ్చగా ఉంటాయి కదా, దారం తెల్లగా ఉంటే బాగోదని ఇలా పసుపు రాసుకున్నా అండి. మాల తయారు చేయడానికి నేను ఒక పలక తీసుకుని దానికి ఇలా 2 వరుసలుగా దారం చుట్టుకుంటున్నా అండి. పలకకే కదండి, మీరు ప్యాడ్ మీదైనా ఇలా కట్టుకోవచ్చు, చాటుకైనా కట్టుకోవచ్చు, లేదంటే కుర్చీకైనా ఈ విధంగా కట్టుకోవచ్చు అండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దానికి ఈ విధంగా కట్టుకొని మొదట్లో ఈ విధంగా దారానికి 2 ముళ్ళు గట్టిగా వేయండి. 1కి 2 సార్లు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముడులు వేసుకుంటే గట్టిగా ఉంటుందండి మాల అల్లటానికి. ఇలా ముడి వేసుకోవాలండి. పలకకు ఈ విధంగా కింద నుండి మీదికి 2 సార్లు చుట్టుకుంటే సరిపోతుందండి. ముడులు వేయటానికి ఇంకొక దారం తీసుకోండి. దీన్ని మనం ముందుగా చుట్టుకున్న దార పోగులకి 2కి కలిపి ముడి ఈ విధంగా వేయాలండి. గట్టిగా వేసుకోవాలండి. అప్పుడు అలా అల్లేటప్పుడు ఊడిపోకుండా బాగుంటుందండి. ఇలా ముడి వేసుకున్నాక పసుపు కొమ్ము తీసుకొని 2 పోగుల మధ్యలో ఈ విధంగా పెట్టాలండి. మనం ముడులేయటానికి తీసుకున్న దారాన్ని ఈ పసుపు కొమ్ము పెట్టిన దారపు కింద నుండి ఈ విధంగా ముడేయాలండి. చాలా ఈజీ అండి. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుందండి. పసుపు కొమ్ము గట్టిగా ఉండటానికి ప్రతి కొమ్ము దగ్గర 2 సార్లు ముడేయాలండి. ఈ విధంగా ముడేసుకుంటే పసుపు కొమ్ము కదలకుండా బాగా గట్టిగా స్టిఫ్గా ఉంటుందండి. ఈ విధంగా ఇంక అన్నీ అలానే వేసుకోవాలండి. పోగుల మధ్యలో పసుపు కొమ్ము పెట్టడం, కింద నుండి తీసుకొని ముడేయడం. ప్రతి కొమ్ము దగ్గర 2 సార్లు ముడేసుకోవాలండి. అప్పుడే పసుపు కొమ్ము స్టిఫ్గా ఉంటుంది. ఈ మాల ఏ అమ్మవారికైనా వేయచ్చండి. గౌరీదేవికైనా, దుర్గాదేవికైనా, లక్ష్మీదేవికైనా, పార్వతీదేవికైనా, ఏ అమ్మవారికైనా ఈ పసుపు కొమ్ము మాల వేసి పూజ చేసుకోవచ్చండి. శుక్రవారం వేయచ్చు, మంగళవారం వేయచ్చు, దేవి నవరాత్రులప్పుడు కూడా వేసుకోవచ్చు, శ్రావణ మాసంలో వేసుకొని పూజ చేయవచ్చండి. మార్గశిర లక్ష్మి గురువారాలప్పుడు కూడా లక్ష్మీదేవికి ఈ మాలేసి పూజ చేయవచ్చండి. అసలు పసుపు అంటేనే లక్ష్మీ స్వరూపం కదండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఈ పసుపు కొమ్ము మాలతోటి అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవిననే కదండి, ఏ అమ్మవారినైనా ఈ పసుపు కొమ్ము మాల వేసి పూజ చేస్తే మనకు నిండు సౌభాగ్యాన్ని, నూరేళ్ళు పసుపు కుంకుమతో ఉండే భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారండి. అలాగే భార్యాభర్తలు ఆనందంగా ఉండేలాగా, సత్సంతానం కలిగేలాగా కూడా అమ్మవారు దీవిస్తారండి. ఈ విధంగా మాల అంతా అల్లుకున్నాక చివరిలో కట్ చేసుకోవాలండి. ఇలా అల్లుకోవడం కష్టం అనే వాళ్ళకి ఇంకొక మెథడ్ ఈజీగా ఎలా అల్లుకోవాలో చూపిస్తుండండి. ఒక దారం తీసుకొని ఈ విధంగా చుట్టుకొని ముడేసుకోవాలండి. మనం పూలైతే ఎలా అల్లుతామో ఆ విధంగానే ముడేసుకోవాలి. ప్రతి కొమ్ముకి 2 సార్లు మటుకు ఖచ్చితంగా ముడేసుకోవాలండి. చేత్తో మాల అల్లేటప్పుడు గట్టిగా దగ్గరగా పట్టుకొని అల్లుతూ ముడేయాలండి. దూరంగా పెట్టుకుంటే లూజ్ వచ్చి మాల అంతా చూడడానికి అందంగా అనిపిదండి. చాలా దగ్గరగా పెట్టుకుని దారం గ్యాప్ లేకుండా ఈ విధంగా ముడేయాలండి. మీకు ఇలా అల్లుకోవడం వస్తే ఈ విధంగా నలుకోండి. ఇది చాలా ఫాస్ట్గా ఇంకా ఈజీగా అల్లొచ్చు. కానీ చేత్తోటి అల్లప్పుడు దగ్గరగా పట్టుకొని వేసుకోవాలండి. పూలు బాగా అల్లటం వచ్చే వాళ్ళకైతే ఇలా అల్లుకోవడము చాలా ఈజీ అండి. చూడండి, ఈ విధంగా గట్టిగా దగ్గరికి ముడుగానే వేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. లేదు కొంచెం మీరు దూరంగా వేసుకున్నారనుకో మాల చూడడానికి అంత బాగా అనిపిదండి. మీకు ఈ 2 మెథడ్లు ఏది ఈజీగా అనిపిస్తే ఆ విధంగా ఈ పసుపు కొమ్ము మాల అల్లుకోండి. నేను పెద్ద మాల చేస్తున్నా కాబట్టి ఈ విధంగా 2 మాలలు అల్లుకున్నా అండి. పలక చిన్నగా ఉంది కాబట్టి ఒకేసారి సరిపడా మాల అల్లుకోవడం కుదరదండి. ఇలా 2 సార్లుగా మాల అల్లుకొని వీటిని ముడేసుకున్న చూడటానికి చాలా చక్కగా వస్తుందండి. ముడి కూడా చూడండి, దారం కనిపించకుండా ఈ విధంగా గట్టిగా వేసుకోవాలండి. అప్పుడే మాల అందంగా కనిపిస్తుంది. ఈ మాల అల్లటానికి మీరు 9 కొమ్ములు కానీ, 11 కొమ్ములు కానీ, 21 కొమ్ములు కానీ, లేదంటే 108 కొమ్ములతో అయినా మాల అల్లుకోవచ్చండి. మీ శక్తిని బట్టి. పసుపు కొమ్ము ఒక్కొక్క కొమ్ము వచ్చి 3 నుంచి 5 రూపాయల దాకా ఉంటుందండి. మీ శక్తిని బట్టి ఎన్నైనా తెచ్చి మాల అల్లుకోండి. నేనైతే 21 కొమ్ములతోటి మాల అల్లినానండి. మాల అందంగా కనపడడానికి గంధం పొడిలో కొంచెం నీళ్లు పోసుకొని ఈ విధంగా గంధాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం తిక్కుగానే చేసుకోవాలి. పసుపు కొమ్ము మధ్యలో
అల్లినాం కదండి, దారం కనపడకుండా ముందు గంధం పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెడితే చూడడానికి అందంగా ఉంటుంది, దారం కూడా కనపడదండి. మీరు ఇంకా అందంగా పెట్టుకోవాలి, చేతితో పెట్టుకోవడం బొట్టు రాదనుకుంటే ఇయర్ బడ్స్తోనే పెట్టుకోవచ్చు. కానీ ఇయర్ బడ్స్ మనం పత్తితో చేసుకున్నదే మంచిదండి. షాప్లో కొంటే అది ఎటువంటి పత్తి వాడారో తెలియదు కదా, ఆ ఇయర్ బడ్స్ వాడకపోవడమే మంచిదండి. చూడండి మాల ఎంత అందంగా అనిపిస్తుందో. మీకు ఇలా మాల చేసుకోవడం కష్టం అనిపిస్తే ఒట్టి పసుపు కొమ్ములైనా విడిగా తెచ్చి పెట్టుకొనైనా అమ్మవారి ముంగట ఉంచుకొనైనా పూజ చేసుకుంటారు. 108 కొమ్ములు తెచ్చుకొని అమ్మవారి అష్టోత్తరాలతో 108 కొమ్ములతోటి కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కొమ్ము పెట్టి పూజ చేసుకోవచ్చండి. నేను అమ్మవారికి ఈ పసుపు కొమ్ము మాల అలంకరించే చూడండి ఎంత చక్కగా అనిపించిందో. అమ్మవారికి ఎన్ని బంగారు నగలు వేసినా అంత ఇష్టం ఉండదండి. ఈ పసుపు కొమ్ము మాల ఒక్కటేసినా అమ్మవారు చాలా ఇష్టపడతారు. మనం తాలిబొట్టు మార్చేటప్పుడు కూడా పసుపు కొమ్ము మెల్లో వేసుకొని మార్చుకుంటాం కదండి. ఈ పసుపు కొమ్ముకు అంత ఇలువ ఉందండి. అమ్మవారికి వరలక్ష్మి పూజ అప్పుడు కాసు కొనలేని వాళ్ళు కూడా మెల్లో ఈ పసుపు కొమ్ము ఒక్కటి వేసి కూడా పూజ చేస్తారండి. పసుపు కొమ్ము అని అంటే అంత ఇష్టం అండి అమ్మవారికి. మీరు ఈ పసుపు కొమ్ము మాల తయారు చేసుకొని అమ్మవారికి పూజ చేయండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.